దీని మీద స్పందించాలి. ఈ దారుణం అతి దారుణం. ఎక్కడి నుంచో గ్యాస్ అయిపోతే గ్యాస్ బండ కోసం ఎక్కడికెక్కడికో వచ్చామన్నా. రోడ్డు అని అమ్మ కనీసం గవర్నమెంట్ స్పందించాలని ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న కార్పొరేటర్ కానీ పూర్తి నిర్లక్ష్యం గవర్నమెంట్ అన్న. చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఎంత ఫ్లోస్ ఉంది వాటర్ ఫ్లో, బండి కొడుకుపోయే పరిస్థితి ఉంది. దీనికి మనిషి పోతే మొత్తం గవర్నమెంట్ కూల్చి తెగుతారు. ఇక్కడ ఇంకేముండదు. ఇక ఏందన్నా చూడన్నా, కనీసం ఒక్కడైనా వచ్చినా ఇడికి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా ఒకటే అన్న. ఈ వాతావరణ శాఖ ఈ శాఖ అంత కాదు, కానీ ఒకవేళ విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వాతావరణ శాఖ కొంచెం మేరకు ఎస్టిమేషన్ వేసినా కానీ ఎక్కువ రావచ్చు. ప్రకృతిని ఎవరు అంచనా వేయలేడు కాబట్టి ఎక్కువ వస్తే గవర్నమెంట్ దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. ప్రజల్ని కాపాలి, ప్రజలు ఏమంటే ఉండాలి. కానీ ఎవరి ఇంట్లో వాడు ఉంటాడు, వాడు కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, చైర్మన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇక అందరూ ఇంట్లోనే ఉంటాడు. ఎవరు బయటకు రావద్దు. ఇక ప్రజలు ఇబ్బంది పడాలి. అది ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే ఇక్కడ డివిజన్ కోఆపరేటర్ ఉంటాడో, ఎవరైతే ఉంటారో ఇక్కడ చైర్మన్, వాళ్ళంతా పరిశీలించాలి. గవర్నమెంట్ దీని దగ్గర సహాయ చర్యలు చేయాలి. ఇంత ఇబ్బందులు అలానే దారుణ పాస్తుందంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్లనే జరిగితే మాత్రం ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు. దాని మీద ఇంక ఇది కూడా అవుతుంది. కిలోమీటర్ దూరం నుంచి కిలోమీటర్ పైన ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది. బాగా నడువులో వచ్చినాయి నీళ్లు. రోడ్డు బాగా బ్లాక్ అయిపోయింది. ఎక్కడ పట్టినా గుంతలు ఉన్నాయి. మళ్ళీ ఆదరయ్యారు కదా, ఆదరయ్యారని మనకు కంపెనీ వాళ్ళు ఊరుకోరు కదా. అక్కడ కూడా పూర్తిగా నిండిపోయింది. అక్కడ కూడా బ్లాక్ అయిపోయింది. అవునవును, బాగా పడ్డాయి. వర్షాలు బాగా పడడం వల్ల దీనివల్ల బాగా ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయింది. దీనివల్ల బాగా జనాలు ఇబ్బంది పడుతున్నారండి. ఇంకా పట్లు 2 రోజులు పడుతుంది ఒక అంచనా. చెరువులో కూడా చదువుతున్నారు. చాలా నష్టం. బాగా అంతా పోయింది కదా లెక్కే. ఈసారి నష్టపరిహారం మరి గవర్నమెంట్ వారు కొంచెం ఆలోచిస్తారు కదా. రైతులు మాత్రం ప్రభుత్వం బాగా ఆదుకోవాలి. బాగా డ్యామేజ్, బాగా దెబ్బతింటారు. మరి ప్రభుత్వం ఏం చేసేది అనేది అర్థం కావట్లేదు జనాలకి. విజయవాడ వాళ్ళు నష్టపోయారు. రైతు వారీగా మేము 25 ఎకరాల పొలం కౌలు చేసి మొత్తం మునిగిపోయింది. అంత కౌలుదారులు 5-6 లక్షల రూపాయలు ఇప్పుడు పెట్టుబడి అయిపోయింది. మరి అవి వస్తే తింటాం, లేకపోతే లేదు. మేము మరి ప్రభుత్వం ఏదన్నా కత్తి సానుకూలం స్పందించి చంద్రబాబు గారు దయచేసి మరి కత్తి అందరిని ఆదుకుంటే కానీ గట్టెక్కుతారు. ఫ్లైఓవర్ దగ్గర దాకా మునిగిపోయినాయి స్వామి జనాలు. అసలు నేను 70 ఏళ్ళు కూడా ఇంతవరకు చూడాల. 1970 వచ్చింది, అప్పుడు చూడాల. 90లో చూడాల. మళ్ళీ ఇప్పుడు చూస్తామే. ఎంత సర్దు, ఎంత ఏరియా మునిగిపోవటం అంటే ఇదే ఫస్ట్. వాళ్ళు ఏం చేస్తారు స్వామి, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తారు. సరిదొత్తే ఉప్పునొత్తే ఏం చేస్తామండి. ఇప్పుడు సహాయం చేయాలి వాళ్ళకి. మాత్రం చూడాలండి. వాళ్ళు గవర్నమెంట్ ఆదుకోవాలి. ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు ఈ ప్రజల్ని? 3 రోజులు పట్టుద్ది. 3 రోజులు పట్టుద్దండి. 20-30 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఇప్పుడు పడలేదు ఈ వర్షం అనేది. కాకపోతే ఈ పోలవరం కాలం అనేది ఈ వాగుల్లోకి వెళ్లాల్సిన వాటరు అమ్మటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏ మాత్రం కూడా వర్క్ చేయలేదు. వర్క్ చేయకపోవటం వల్ల ఆ పోలవరం వాటర్ కూడా ప్రోటీన్ ఆటోమేటిక్గా వస్తుంది. పోలవరం నీళ్ళు అనేవి ఆ గట్టుల నుంచి ఫుల్గా వస్తున్నాయి. నేను ఉన్న గట్టుల నుంచి చంద్రబాబు నాయుడు టైంలో మా మామిడి తోటకి వెళ్ళే దారిలోనే అది ఓసలు లేపాడు. ఓసలు లేపి వాగులకు మళ్లించడానికి కానీ ఓసలు లేపాడు. అంతా వర్క్ బాగా చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ ఈ ఊరికి అరవటమే కానీ సరిపోయింది. కానీ వర్క్ అనేది జరగల. పంటలు కానీ చేలు బాగా దెబ్బతినిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్నా కానీ ఆదుకుంటే చాలా రైతులందరూ సుశిశామలంగా ఉంటారు. ఒకడు ఇప్పుడు వరకు మినిమం ఒక 20 ఏళ్ళ దాకా పెట్టుబడి పెట్టారు. ఎకరానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టుబడి పెట్టారు. ఆ మాగానంతా పనికిరాదు. ఇవాళ వచ్చే పరిస్థితులే లేదు. అది అంతానే సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆదుకుంటే ఒక రైతు కొంతవరకు ఒడ్డుని పడగలుగుతాడు. మొత్తం మునిగిపోయిందండి. ఎక్కడ ఏమి ఆస్కారం లేదు, వెళ్తానికి కూడా ఆస్కారం లేదు. ఈ కొండల రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. అది నాకు తెలిసి మా అయితే ఇట్టాగే వర్షాలు కానీ ఇంకా 2 రోజులు కానీ పడితే కనుక ఇంకొంచెం గట్టిగా ముసిగిపోయింది. ఏమైనా తగ్గితే కనుక అవకాశం ఉంటే ఒక 4-5 రోజుల్లో క్లియరెన్స్ అవ్వడం అయితే కొద్దిగా ఆస్కారం ఉంటుంది. అక్కడక్కడ మొత్తం అయితే క్లియరెన్స్ అయితే అవ్వదు. ఒక వాతావరణ శాఖ కానివ్వండి, ఇంకో పక్క చూసుకుంటే ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారంటున్నారు. ప్రభుత్వం నిలుస్తున్నా ఉంటే అది మనం చెప్పేది కాదండి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అది నిదానంగా చేయాలంటే వర్కౌట్ కొద్దిగా వర్కింగ్ చాలా ఉంటుంది. అది చేయడానికి కొంచెం టైం పట్టిద్ది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఒకసారి వర్కింగ్ చేయాలంటే చేయలేరు కదా వాళ్ళైనా. ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా
చేయాలంటే గబుక్కున ముందుకు రావాలంటే అన్నీ చూసుకోవాలి. ముందు పైనుంచి ఆయన చూసుకోవాలి, ఏమేమి దిగిపోయినాయి ఏంటని చూసుకొని దాని నుంచి ఏమేమి చేయాలనేది దాన్ని ఆలోచించుకొని నిర్ణయం చేస్తారు. తగ్గినాక ఏది ఎక్కడ కట్ అయింది ఏంటి అనేది, ఎటు పోవాలనేది దాన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారండి ఆ ప్రభుత్వం. ఎక్కడికక్కడే వరదలు వస్తున్నాయి. వరదలు కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం గట్టి చర్యలు తీసుకోవాలి దీని గురించి. చాలా వరకు అయితే రోడ్లు అయితే బాగా నిండిపోయినాయి. ఇప్పుడు నా ఆటో కూడా ఆగిపోయిన పరిస్థితి. మాకు కూడా మరి ఏదో ఒకటి మరి గవర్నమెంటే ముందుండి ఏదో ఒకటి నడిపించాలని మేము ఆశిస్తున్నాం. నేను పైపుల్ రోడ్డు దాకా దాదాపుగా పైపుల్ రోడ్డు దాకా వెళ్ళాను. పైపుల్ రోడ్డు దాకా బాగా చాలా లోతుగా వస్తున్నాయి నీళ్లు, బాగా నడుము లోతు దాకా వస్తున్నాయి నీళ్లు. అక్కడ దాకా అయితే ఇటు కండ్రికి అయితే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ నున్నలో కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో కూడా కట్లన్నీ చెరువులు తెగిపోయి చాలా ప్రాంతాల వరకు మునిగిపోయే పరిస్థితి. నిజమండి, ఇది మాత్రం వాస్తవం. రైతాంగంగానే ఇది మాత్రం పెద్ద కోలుకోలేని దెబ్బ. ఈ ఎడతెరిపి లేని వర్షాలు ఇది కనుక తీరం దాటపోతే కనుక ఇంకా భారీ నష్టం వాటిల్లుతుందని మేము ఆశిస్తున్నాం. ఏంటి పరిస్థితి ఈ వరదల బీభత్సం గురించి? ఆల్రెడీ నడుము లోతుకి నీళ్ళు వచ్చినాయి అన్న. మొత్తం లారీలు, వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఒక్క మనిషి కూడా కదలటానికి లేదు. అందరూ అక్కడ ఆగిపోయారు. జాబులకు వెళ్ళే వాళ్ళు అందరూ ఆగిపోయారు. చెప్పాం కదా, నా జాబులన్నీ మానేసుకొని ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. రోడ్లన్నీ మునిగిపోయినాయి. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ గుంటలో విపరీతంగా పెరిగిపోయినాయి. ఎటు వెళ్తామో ఎందులో పడిపోతామో తెలియదు. రాత్రి ఆల్రెడీ ఒక అతను పడిపోయాడు గుంటలో. తను తీయడానికే చాలా ఇబ్బంది అయింది. ఇలా ఉంటే మేము మట్టికి ఎలా వెళ్తాం? బాగా ఫుల్లీ వాటర్ అయిపోయినాయి. మొత్తం స్టక్ అయిపోయింది. వెళ్ళడం లేదు, అటు ఇటు వెళ్ళడం లేదు. మధ్యలో కొంతమంది స్టక్ అయిపోయారు. గత రెండు రోజులుగా కురిసిన కుంభవృష్టి ఎలా ఉంది? అసలు రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? చెరువు గట్లని తెగిపోయినాయి. రోడ్డు మీద మొత్తం వాటర్ స్టక్ అయిపోయినాయి. వెళ్ళడానికి లేదు ట్రావెలింగ్కి. అందరూ ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో ఇరుక్కుపోయారు. కొంతమంది వెళ్తున్నారు వాళ్ళని తేడానికి. చాలా ఏం బాగోలేదండి వాతావరణం. ఈ సంవత్సరం బాగా దెబ్బతిన్నారు అందరూ, రైతులు అందరూ. వెళ్తా కుదరతలే అటు ఇటు. అది బళ్ళన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి వెళ్ళిన వాళ్ళందరూ. అటు ఇటు రావట్లా. పైపుల రోడ్డుకి మేము వెళ్ళలేదండి. ఇంకా అటు వెళ్ళాలి. ఈ రోడ్డు ఇక్కడ వరకే, డీ మార్ట్ వరకే వెళ్తున్నారు. ఇక అక్కడి నుంచి ఇరుక్కుపోయి తొంభైలో ఎండాకాలం తుఫానా చూసుకున్నట్లయితే రైతులకి పెద్ద ఎత్తున నష్టం అంటున్నారు. బాగా ఏముంది, అక్కడేమో లాగులు ఎత్తారు. ఆ వాటర్ మంది ఇటు వస్తుంది. అది మొత్తాన్ని గోల కట్టారు ఇంచర్లాళ్ళు. దానివల్ల ఇట్లా పెరిగింది. చెప్పు. ప్లాట్లు వేసి మొత్తం ప్లాట్లు వేసి గోడలు కట్టి మెరకలు తోలి నీళ్లు పోవడానికి దారులు లేక మొత్తం మునుగుతున్నాయి. అదే మొత్తం కాలువలు తీసి దారులు ఏర్పడితే కానీ ఈ నీళ్లు పోవు. రోలించంటే ఈ తుఫాను మూలాన, ఈ వాయుగుండం మూలాన ఎక్కడే బ్లాక్ అయినాయి. దానివల్ల ఈ నీళ్లు రావటం. గత 2 రోజులుగా కురిసిన కుంభవృష్టి ఏమన్నీ వ్యాపారాలు లేవు, వెళ్ళటం రావటం లేదు. ఈ నీళ్ళలో చూస్తున్నారుగా ఇప్పుడు. దానికి మనం ఏం చేద్దాం చెప్పండి. సో ఈ వర్ష ప్రభావం గతంలో ఎప్పుడు 90ల దశకంలో వచ్చింది అంటున్నారు, మళ్ళీ ఇప్పుడే అంటున్నారు. ఎప్పుడో వచ్చింది. ఈ పోలవరం కాలువ తీగ ముందులో వచ్చింది. ఇదే ప్రదేశం. మీ గమ్యస్థానాలకి వెళ్ళాలి అంటే ఎలాగా? ఏముంది, ఇప్పుడు ఈ పాలన్నీ లాసే. వీటిని ఏం చేయాలి అర్థం కాదు. రేపు అమ్ముకునే కాదు ఇవి. ఇప్పుడు అవజేయాలి. ఈ అందులో పిల్లలు తాగే పాలు. ఏంటి పరిస్థితి ఏంటి? దీనికి ఏం అర్థం సో పరిస్థితి చూసుకుంటే ఒక పక్క మరి వ్యాపారాలు దెబ్బతున్నాయి. 2 రోజులుగా ఎటువంటి యాక్టివిటీలు లేవు, ఏమీ లేవు. మరి రోడ్డు మ్యాప్లు కూడా కొత్తగా ఇస్తున్నట్టున్నారు. డైవర్షన్స్ పెట్టారు ఎక్కువ శాతం. ఎక్కడ చూసుకున్నా నీళ్లే ఉన్నాయి. మరి ఏంటంటారు పరిస్థితి? ఏమీ చేసేది లేదు. అన్ని గోతులే, అంతా నీరే తెగిపోయిన ఏడుగడు చెట్లు కాలాలు. అది విజయవాడలో గత 2 రోజులుగా కురిసిన కుంభవృష్టికి ఏమోనా మరి చెప్ప పైన మరి వాతావరణం పొంగితే చినిగి పడితే ఇంకా 2 చినుకులు అయితే పొంగిపోద్ది. ఇంకా ఇప్పుడే పొంగిపోయింది, ఇంకెక్కువైంది. ఇంటికి వెళ్తా కూడా దారి లేదు. ఇప్పుడు 10,000 రూపాయలు సరుకు నాశనం. పాలు 10,000.